మా ఏం చేస్తున్నావు? నేనా రేపు తులాకాదశి పండగ కదా, సో పిండి వంటలు. ఓ నైస్, మాకు ఇష్టమైన కారపూస. అలాగే కజ్జికాయలు తులాకాదశి పండగకి వండుకుంటాం కదా అందరం, సో అవే సూపర్. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ తులాకాదశి శుభాకాంక్షలు, అలాగే మొహరం పండుగ శుభాకాంక్షలు కూడా. ఇంక ఇవాళ వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదండి, తులాకాదశి పూజ అనమాట. ఈరోజు వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. అంటే ముందు రోజు నుంచి స్టార్ట్ చేశానులేండి, కొంచెం ప్రిపరేషన్స్ ఉంటాయి కదా పండగ వస్తుందంటే. సో పిండి వంటలు అయితే వండుతూ ఉన్నాను, ఎక్కువ కాదులేండి. ఇంకా మాకు ఈ తులాకాదశికి ఖచ్చితంగా వండే వంటల్లో కజ్జికాయలు, ఈ చెక్కిడాలు అనమాట. సో ఇంకా అవే వండుతున్నాను. యాక్చువల్గా మధ్యాహ్నమే వండాలి, కొంచెం బ్యాంక్ పని మీద వెళ్ళాను, అక్కడ లేట్ అయిపోయింది. ఇంకా అందుకని సాయంత్రం 6 గంటలకైతే స్టార్ట్ చేశాను ఈ పని. స్నాక్స్ అవి అయిపోయాక మొదలు పెట్టాను. స్నాక్స్ అయితే సింపుల్గా కార్న్ బాయిల్ చేసి ఇచ్చేసాను. ఇంకా టైం ఎక్కువ లేదు, నైట్ టైం ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి కొంచెం క్వాంటిటీనే కలిపాను పిండి చెక్కడాలకి. ఈ చెక్కడాలు నేను ఎలా చేస్తానంటే, పుట్నాల పప్పు మిక్సీ చేసుకుని అది 1 గ్లాసు పిండికి 3 గ్లాసులు బియ్య పిండి కలుపుకొని చేస్తాను. చాలా గుల్లగా వస్తాయి, మా పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా దానిలో ఉప్పు, కారం, అలాగే నువ్వులు వేసి కలుపుతాను. దానివల్ల మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే పిల్లలకి చాలా మంచిది కూడా కదా. కొంచెం వాము, కొంచెం నువ్వులు ఇవన్నీ వేసుకుని ఇలా చక్కగా చెక్కడాల పిండి కలిపేసుకుని ఒత్తేసుకుని ఫ్రై చేసుకోవడమే. త్వరగా అయిపోతుందండి, సింపుల్గా. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో చేసి పెట్టడానికైనా, ఇలా పండగలప్పుడు మనం కొంచెం టైం ఎక్కువ లేదనుకున్నప్పుడు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికన్నా ఇవైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా చిన్న పాప మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాక స్టార్ట్ చేశాను. 7 లోపు అయిపోవాలి, ఇంకా తనని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. అంటే నాకు కొన్ని వేరే పనులు కూడా ఉన్నాయిలేండి. ఇంకా అంటే పండగ అంటే మరి కొన్ని పూజ సామాను, కొబ్బరికాయలు, పూలు ఇవన్నీ కావాలి కదా. మా వారికి చెప్తే మళ్ళీ ఒకటొకటి మర్చిపోయి వస్తారేమో, నేనే వెళ్ళి తీసుకొస్తే అన్నీ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి, మా చిన్నమ్మాయిని పిక్ చేసుకున్నట్టు ఉంటుంది, కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి 7 లోపు అయితే కంప్లీట్ చేసేయాలని చెప్పి మొదలుపెట్టాను. ఇంక ఎక్కువ పిండి లేదు కాబట్టి చక్కగా చకచక అయితే ఒత్తేసానులేండి. ఇంకా మన ఫ్యామిలీ మెంబరు ఇక్కడ నేను ఇవి పెట్టింది ఒకసారి చూపించమని అడిగారు. అంటే రాగి చెంబులు, బ్రాస్ ప్లేట్స్ ఇవన్నీ పెట్టాను కదా. జస్ట్ ఏమంటారు, చాలా సింపుల్గా పెట్టుకున్నానండి. అంటే నాకు చూడటానికి లుక్ అది బాగుంటుంది, కొంచెం ఆ ట్రెడిషనల్ ఫీల్ ఉంటుంది కదా అని చెప్పి. వెనకాల ఇత్తడి ప్లేట్ అయితే రీసెంట్గా షేర్ చేశాను కదా, అత్తయ్య ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్గా ఎవరో ఇస్తే అని చెప్పి. ఈ రాగి చెంబులేమో అమ్మ ఇచ్చిందనమాట, అవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ వెళ్ళండి. ఈ రాగి గ్లాసులేమో నేను తీసుకున్నవే. ఇంకా అవైతే దుమ్ము పట్టేసాయి చూసారా. కొంచెం వీటికి మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది, అందంగా ఉంటుంది కదా అని పెడతాం, కానీ దాని వెనకాల అంత శ్రమ కూడా ఉంటుంది. స్టవ్ పక్కనే ఎందుకు పెట్టానంటే, కొంచెం వంట చేసేటప్పుడు ఇవన్నీ మనకి ఒక ట్రెడిషనల్ టచ్ ఇస్తాయి కదా. మట్టి కుండ కానీ, రోలు కానీ, ఇత్తడివి, అలాగే రాగి వస్తువులు, మొక్కలు, కదిగోండి కృష్ణయ్య, ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. సో వంట చేసేటప్పుడు అలా అవన్నీ చూస్తూ చేస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. కిచెన్ ఇరుకైనా కూడా కొంచెం అలా అరేంజ్ చేసుకుంటే నాకు ఎందుకో పాజిటివ్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి కౌంటర్ టాప్ మీద అవన్నీ పెట్టుకున్నాను. ఇంక ఇవైతే మరీ రెగ్యులర్గా ఏం క్లీన్ చేయలేండి, కొంచెం ఎక్కువ దుమ్ము పట్టేసి అనుకున్నప్పుడు ఇంకా మొత్తంగా క్లీన్ చేస్తాను. సో ఇంకా సైడ్ పెట్టుకున్నవైతే అవండి బ్రాస్విను, అలాగే కాపర్వి. అక్కడ కృష్ణది, రాధాకృష్ణది ఫోటోలాగా ఉంది కదా, అది యాక్చువల్గా ఫోన్ కేస్ అనమాట. నా పాత ఫోన్ది, నేను చాలా ఇష్టపడి కొన్నాను. బట్ అది పెడితే ఫోను చాలా స్లిప్పరీగా ఉండి కింద పడిపోతుంది. అందుకని చెప్పి ఇంకా దాన్ని అలా ఒక షో పీస్ లాగా పెట్టేసుకున్నాను అనమాట, ఫోన్ పౌచ్ని. చాలా ఇష్టపడి కొన్నాను ఆ పౌచ్ని. ఇంకా అలా పక్కన పెట్టేలాగా కొన్నాళ్ళు బెడ్రూమ్లో షో పీస్గా పెట్టి మళ్ళీ కిచెన్లో అయితే పెట్టాను. సో అదండి, అక్కడ పెట్టుకున్న థింగ్స్ అయితే అవన్నమాట. కొంచెం ఆ ట్రెడిషనల్ టచ్ ఉండడం కోసం అలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా చెక్కడాలు అయిపోయాయి కదా, కజ్జికాయల కోసం అయితే కలిపేసుకున్నాను. కజ్జికాయల స్టఫ్ అమ్మ ఊరు నుండి వస్తా తీసుకొచ్చింది కదా, సో నాకు ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. జస్ట్ మనం ఈ పూరి పిండి పై పూత పిండి కలిపేసుకుని చేసేసుకోవచ్చు. ఇవి కూడా ఎక్కువ చేయట్లేదండి క్వాంటిటీ. ఇంకా మా చిన్న పాపని పిక్ చేసుకుని నేను కావాల్సినవన్నీ తెచ్చుకుని ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. మళ్ళీ 8 కల్లా అయిపోవాలి, డిన్నర్ అది చేయాలి కదా అని చెప్పి కొంచెమే కలిపాను ఇది కూడా.
మామూలుగా కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇంకా పండగ అంటే కొంచెం ఆ ఫీల్ వీటితోనే కదా వచ్చేది. సో అందుకని చెప్పి కొంచెం టైం ఉన్నా సరే అలా కొంచెం అయినా సరే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా చెక్కడాలును కజ్జికాయలు అయితే చేసాను. నేనైతే గోధుమ పిండితో చేశానండి. కలర్ అందుకే కొంచెం డార్క్ ఉంది. మైదాతో చేస్తే అయితే వైట్గా ఉంటాయి కానీ బట్ గోధుమ పిండి కదా కొంచెం బ్రౌన్గా అనిపిస్తుంది. చూసారా 8 కల్లా చేయడం అయితే అయిపోయింది. కిచెన్ హాలత్ అయితే ఇలా ఉందనమాట. ఇంకా ముందు అదంతా క్లీన్ చేసుకోవాలి. రైస్ అయితే వండేసానులేండి. కూర అయితే మార్నింగు చుక్కకూర పప్పు చేశాను. సో ఇంకా అదే ఉంది. వడియాలు అవి వేయించేసుకుని ఇంకా దాంతో తినేయచ్చు కదా అని చెప్పి కూర అయితే ఏం చేయలేదు. మొత్తానికి స్టవ్ అది క్లీన్ చేసుకున్నాక అప్పుడు గుర్తొచ్చింది వడియాలు వేయించలేదని. మళ్ళీ వడియాలు వేయించుకుని ఇంకా డిన్నర్ అయితే చేసాము. కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇదైతే ఈరోజు మార్నింగ్ అండి. మార్నింగ్ 4కి అలారం పెట్టుకుని లేచాను. ఇంకా పండగ అంటే కొంచెం ఆ హడావుడి ఆ టెన్షన్ ఉంటుంది కదా, ముందు పనులన్నీ అయిపోవాలని. పైగా నేను ఇవాళ ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. సో మళ్ళీ హడావుడి అవుతుందని చెప్పి ముందు లేచి పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి 4 కల్లా అలారం పెట్టుకుని లేచాను. కానీ బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అసలు ఎంత కామ్గా అనిపిస్తుందో, తెలియని ప్రశాంతత వచ్చేస్తుంది బయటకు వచ్చి అలా గనక ఆ స్కైన్ అది చూస్తుంటే. ఒక పక్క బర్డ్స్ ఏమో చక్కగా అరుస్తూ ఉంటాయి. ఎంత బాగుంటుందో లేండి చల్లని గాలి, ఆ నేచర్ అయితే అది అసలు తప్పకుండా ఆస్వాదించి తీరాలి అనిపిస్తుంది. ఈ టైంలో నిద్ర లేవటం వల్ల చాలా యాక్టివ్గా ఉంటుందండి. మనం అనుకుంటాం మనకి నిద్ర సరిపోదేమో, మత్తుగా అనిపిస్తుందేమో అని. కానీ లేస్తే మాత్రం ఎంత యాక్టివ్గా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మెయిన్గా మనకి టైం చాలా ఉందనిపిస్తుంది. మన చేతిలో చాలా టైం ఉంది చేయడానికి. ఎన్ని పనులన్నా చేసుకోవచ్చు అనిపిస్తుంది ఎర్లీగా లేస్తే మాత్రం. చక్కగా బయట నేచర్ని అది ఎంజాయ్ చేసేసుకుని ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకుని, తొలేకాదశి కంటే పెద్ద పెద్ద ప్రసాదాలు ఏమీ అవసరం ఉండవు కానీ పేలాల పిండి అయితే పెడతాము. సో అది ప్రిపేర్ చేసుకోవడం కోసమే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే మొక్కజొన్నలతోనే పేలాలు చేసి పేలాల పిండి చేస్తానండి. కొంతమంది అయితే జొన్నలతో కూడా చేస్తారు కదా, నాకైతే ఇదే అలవాటు. అలా పొద్దున్నే లేవటం వల్ల నన్ను ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు. నా పనికి ఏది అడ్డంకి లేదు. చేయాలనుకున్న పనులన్నీ చేసుకోవచ్చు ప్రశాంతంగా, నచ్చినట్టుగా కామ్గా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు చేసే ప్రతి పనిని. హడావుడి ఉండదు కాబట్టి. ఇంకొక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుని ఇదిగోండి మొక్కజొన్న గింజలు అయితే వేసి వేయించుకున్నాను. చక్కగా పేలాలు అయితే అయిపోయాయి. ఇంకా అవి కొంచెం చల్లారాలి కదా మిక్సీ చేసుకోవాలంటే. ఇంక ఈలోగా దేవుణ్ణి అలంకరించుకుందాం అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. పువ్వులు అవన్నీ పూజకు కావాల్సినవన్నీ. మెయిన్గా ఇవాళ స్వామివారిని తులసి దళాలతో అలంకరించిన ఎంతో అందంగా ఉంటుంది, అలాగే అంత మంచిది కూడా కదా. అందుకని చెట్టుకున్న కొన్ని తులసి దళాలు అయితే కోసాను. పూజ చేసే తులసి చెట్టు కాదండి, వేరేగా ఒక చెట్టు అయితే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కొన్ని తులసి దళాలు కోసి కొన్ని మల్లె పువ్వులు, గులాబీలు, చామంతులు, అలాగే చెట్టుకు పూసిన కొన్ని విరజాజులు, వీటన్నిటితో స్వామివారిని అయితే పూజించుకుంటాను. ఇంకా అలాగే మామిడాకులు కూడా తెచ్చుకున్నాను. తోరణాలు పెట్టుకుందామని గుమ్మానికి, పూజా మందిరానికి అన్నీ పెట్టుకున్నాను. ఇంకా గడపలకు పసుపు పొట్లు అవి పెట్టుకుని ఇంటి ముందు ముగ్గది వేసేసుకుని చక్కగా పండగ వాతావరణం అయితే వచ్చేసింది. ఈలోగా పేలాలు కూడా చల్లగా అయ్యాయి. ఇంకా వాటిని అయితే ఫస్ట్ మిక్సీ చేసుకున్నాను. తర్వాత ఇంకా బెల్లం పౌడర్ అయితే కలిపేసి మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ చేసుకుంటే పేలాల పిండి అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. మా పెద్దమ్మాయికి అయితే చాలా ఇష్టం ఈ ప్రసాదం. విడిగా కూడా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానులేండి. అమ్మ పేలాల పిండి చెయ్యి, పేలాల పిండి చెయ్యి అంటూ ఉంటుంది. ఇంకా ప్రశాంతంగా దేవుడికి అలా దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నైవేద్యంగా పేలాల పిండి పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఎంత సంతోషంగా అనిపిస్తుందోనండి పొద్దున్నే ఇలా పూజ చేసుకుంటే. ఆ కామ్నెస్లో ఈ పూజ అసలు మనకు ఆ అగరొత్తుల నుంచి వచ్చే స్మెల్ కానీ, మనం హారతి ఇచ్చేటప్పుడు మోగించే గంట కానీ ఎంత డివైన్ ఫీలింగ్ ఉంటుందో ఇంకా అసలు అది మాటల్లో చెప్పలేని అనుభూతి అనమాట. పొద్దున్నే పూజ చేసుకుంటే మాత్రం చాలా కామ్గా అనిపిస్తుంది మనసుకి, అలాగే కళ్ళకి కూడా చాలా నిండుగా అనిపిస్తుంది. ఆ చీకటిలో ఈ దీపాలు ఇచ్చే వెలుతురు చాలా అందంగా అనిపిస్తుందండి. పొద్దున్నే సుప్రభాతం పెట్టుకుని చక్కగా దేవుడికి ఇలా పూజ చేసుకుని ఇల్లంతా ఇలా ధూపం వేసుకుంటే ప్రతిరోజు పండగలానే ఉంటుందండి ఇల్లు. మనం సెలబ్రేట్ చేసుకోవడమే అన్నమాట అలా మన లైఫ్ని. పొద్దున్నే ఇలాంటి వాతావరణంతో నిద్రలేస్తే ఇంట్లో వాళ్ళకు కూడా ఎంత పాజిటివ్గా ఉంటుంది చెప్పండి. మనతో పాటు వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. డేని చాలా చక్కగా పాజిటివ్గా స్టార్ట్ చేస్తారు.
సో ఇలా అయితే సింపుల్గా తొలేకాదశి పూజను అయితే జరుపుకున్నానండి. చాలా సంతోషంగా, మెయిన్గా ప్రశాంతంగా, హడావుడి లేకుండా. చూసారా చీకట్లో ఆ దీపపు వెలుగులు ఎలా కనిపిస్తున్నాయో. ఇంక ఇవాళ పండగ కదా, అందుకని 5 ఒత్తులు అయితే వేసి దీపారాధన అయితే చేసుకున్నాను. స్వామివారిని తులసి దళాలతో, మల్లె పువ్వులతో, గులాబీలతో, చామంతులతో చక్కగా అలంకరించుకున్నాను సింపుల్గా. ఇంకా ఇంట్లోనూ ఇంటి బయట ఇలా అయితే అలంకరించేసుకున్నానండి. పండగ కళ ఇలా అయితే ఉందన్నమాట మా ఇంట్లో. మ్యాక్సిమం మా ఇల్లు ఇలాగే ఉంచుతానులేండి. ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంలానే ఉంచుతాను. నాకైతే చాలా ఇష్టం ఇలా పువ్వులతో అలంకరించుకోవటం, దేవుడి మందిరాన్ని చక్కగా ఉంచుకోవటం, ధూపం వేసుకోవడం, ఇంట్లో ఎక్కువ చోట్ల ఫ్రెష్ ఫ్లవర్స్ ఉండేలా చూసుకోవడం చాలా హాయిగా అనిపిస్తుంది చూడటానికి. అలాగే చాలా నిండుగా కూడా ఉంటుంది మన ఇల్లు. సో ఈ తొలేకాదశిని ఇలా సింపుల్గా అయితే జరిపేసుకున్నాను. చూసారా చీకట్లో దీపపు కాంతులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. పూజ అంతా అయ్యాక విష్ణు సహస్రనామాలు వింటూ ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేసానండి. ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో. ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాలని చెప్పాను కదా, సో దానికోసం రెడీ అవ్వడానికి అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇంకా ఈ శారీ అయితే ఎప్పటిదోలేండి, చాలా పాతది. వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను ఒకసారి. దాని మీద బ్లౌజ్ అయితే పాడైపోయిందని మళ్ళీ అది సపరేట్గా క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించాను, వేరే శారీస్కి కూడా మ్యాచ్ అవుతుందని చెప్పి. ఇంకా జ్యువెలరీ కూడా సింపుల్గానే పెట్టేసుకుంటున్నానులేండి. ఇంక ఇదైతే టెంపుల్ జ్యువెలరీ అనమాట. కాకపోతే నేనేంటంటే లక్ష్మీదేవి లాకెట్ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా ఉన్నది తీసుకున్నాను. టెంపుల్ జ్యువెలరీ వచ్చిన స్టార్టింగ్లో అనమాట. ఇదైతే తీసుకుని చాలా ఇయర్స్ అవుతుంది. సో పైన బీట్స్ అది అయితే సేమ్ మనకు ఆ జ్యువెలరీకి వచ్చినట్టు ఉంటాయి, బట్ కింద లాకెట్ మాత్రం అలా కాకుండా ఇలా తీసుకున్నాను. ఇదైతే నేను జేసీ బ్రదర్స్లో తీసుకున్నానులేండి. స్కీమ్ కట్టే, నా మ్యాక్సిమం బంగారం అంతా స్కీమ్ కట్టే ఉంటుంది. సో ఇంకా నెక్ పీస్ అయితే అది వేసుకుంటున్నాను. ఇంకా హ్యాండ్కి అయితే ఈ బ్రేస్లెట్ పెట్టేసుకుంటాను లెఫ్ట్ హ్యాండ్కి. రైట్ హ్యాండ్కి అయితే ఒక బ్యాంగిల్, చిన్న బుట్ట, ఇయర్ రింగ్స్ అంతే. ఫైనల్గా ఈ బ్యాగ్ ఓపెనింగ్ చేసే రోజు అయితే వచ్చేసింది. సో ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను. సో ఇలా అండి మా తొలేకాదశి ఇలా అయితే సింపుల్గా జరిపేసుకున్నాము. పూజ అంతా అయిపోయాక వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెట్టి ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతామండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.